నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఇవాళ ఈ వీడియోలో కొన్ని ప్రశ్నలకి జవాబిస్తాను. ఈ ప్రశ్నలు మా కమెంట్స్ సెక్షన్లో వీడియోస్కి వచ్చాయన్నమాట. సో ఇవి చాలా మంచి క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది, యాట్ ఎటర్నల్ లైఫ్స్ మ్యాటర్ అడిగారు ఈ క్వశ్చన్. బెస్ట్ ఏజ్ ఏంటి ప్రెగ్నెంట్ అవ్వడానికి? ముందు తర్వాత ఓకే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఉంది, బట్ బెస్ట్ ఏజ్ ఏంటి అని అడిగారు. సో దీనికి జవాబు ఇవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. పర్ఫెక్ట్ ఏజ్ అంటూ ఉండదండి ప్రెగ్నెంట్ అవ్వడానికి, ఎందుకంటే ఇది బయాలజికల్, ఎమోషనల్, ఫైనాన్షియల్, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ బయాలజికల్గా అంటే మీ బాడీ బట్టిన ఫర్టిలిటీ పర్స్పెక్టివ్ నుంచి చూసుకుంటే ఒక మహిళ వయస్సు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎగ్ క్వాలిటీ మీద. దాన్ని బట్టే ఫర్టిలిటీ పొటెన్షియల్ ఉంటుంది, దాన్ని బట్టే ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ ఉంటాయి. కాబట్టి వాటి గురించి మనము ఇవాళ ముఖ్యంగా మాట్లాడుకుందాం. సో ఏజ్ ఎందుకు రిలేటెడ్ ఫర్టిలిటీతో? ఎందుకంటే ఇది ఏజ్ బట్టి మారుతూ ఉంటుంది. 20 నుంచి 30 దాకా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ ఫర్టిలిటీ విండో మ్యాక్సిమం ఉంటుంది. అంటే ప్రెగ్నెంట్ అవ్వడానికి ఇది బెస్ట్ అవకాశం అనమాట. ఈ మిడ్ 20sలో, ఎర్లీ 20sలో ఏంటంటే ఫర్టిలిటీ పొటెన్షియల్ హైయెస్ట్ ఎందుకు ఉంటుందంటే హెల్దీ ఎగ్స్ ఉంటాయి. ఎగ్ క్వాలిటీ ఏంటి, క్వాంటిటీ ఏంటి చాలా బాగుంటుంది. ఎందుకంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ చాలా తక్కువ ఉంటాయి ఎగ్స్లో. ప్రతి సైకిల్ అంటే ప్రతి నెల మీరు కరెక్ట్గా ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్లో పాల్గొంటే 25 to 30% ఛాన్స్ ఉంటుంది ప్రెగ్నెంట్ అవ్వడానికి. న్యాచురలీ అవ్వడానికి ఒక 3 to 6 monthsలో ఈ ఏజ్లో ప్రెగ్నెన్సీ రావచ్చు. మిస్క్యారేజ్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఒక 10% వరకే మీకు మిస్క్యారేజ్ రేట్ ఉంటుంది. రిస్క్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే జెస్టేషనల్ డయాబెటీస్, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షన్, బీపీ ఎక్కువ అవడం, ప్రీ టర్మ్ బర్త్ అంటే టైం కన్నా ముందు పుట్టేయడం పిల్లలు, ఇవన్నీ కూడా ఈ కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. అదే కాదు, సి సెక్షన్ అవ్వకుండా నార్మల్ బర్త్ అవ్వడము, బర్త్ కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి అనమాట ఈ వయసులో 20 ఉన్నప్పుడు. సో 20 to 25 ఉన్నప్పుడు హైయెస్ట్ ఫర్టిలిటీ పొటెన్షియల్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ రిస్క్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు 30లో ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఫర్టిలిటీ పొటెన్షియల్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. బాగుంటుంది, బట్ ఇక్కడ నుంచి పడడం స్టార్ట్ అవుతుంది అనమాట. 35 దాకా మీ ఫర్టిలిటీ పొటెన్షియల్ బాగుంటుంది, ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు బాగుంటాయి. కానీ ఎగ్ క్వాలిటీ పడడం స్టార్ట్ అవుతుంది. ప్రతి నెల మీ ఛాన్స్ ఇప్పుడు 20% ఉండిపోతుంది ఎర్లీ 30sలో. ఇక్కడ ఏంటంటే 30% ఉండగా 35 తర్వాత 15% ఉండిపోతుంది ప్రతి నెల మీ ప్రెగ్నెన్సీ ఛాన్స్. సో ఇది ఎగ్ క్వాలిటీ, క్వాంటిటీ బట్టి అవుతుంది. ఇది కాకుండా మిస్క్యారేజ్ రేట్ కూడా పెరుగుతుంది. 15 to 20% ఉంటుంది మిడ్ 30s దాకా. ఎందుకంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఎక్కువ అవుతున్నాయి. పుట్టబోయే పిల్లల్లో కూడా డౌన్ సిండ్రోమ్ అనే జెనెటిక్ అబ్నార్మాలిటీ అనేది ఎక్కువ అవుతుంది. జెస్టేషనల్ డయాబెటీస్, ప్రీ టర్మ్ లేబర్, సి సెక్షన్స్ అంటే సిజేరియన్ చేయడం అవన్నీ కూడా చాలా ఎక్కువ అవుతుంటాయి. సో 30 నుంచి 36 దాకా కన్సెప్షన్ అంటే ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ బాగానే ఉంటాయి. కాకపోతే 35 to 37లో ఏంటంటే ప్రెగ్నెన్సీ రాకపోవడం అనే ఛాన్స్ ఎక్కువ అవుతూ ఉంటుంది. మీకు కూడా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు 40 వచ్చినప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఫర్టిలిటీ పొటెన్షియల్ పడిపోవడము, రిస్క్ ఎక్కువ అవడం అనేది అవుతుంది. మీ ఫర్టిలిటీ పొటెన్షియల్ పడిపోతా ఉంది. ప్రతి నెల మీకు 5 నుంచి 10% ఛాన్స్ ఉంది ప్రెగ్నెంట్ అవ్వడానికి. 45 వచ్చే వరకు ఏంటంటే ఈ ఛాన్స్ ఇంకా పడిపోతుంది. 5% ఉంటుంది మీ ఛాన్స్ ప్రతి నెల మీరు ప్రెగ్నెన్సీ ట్రై చేస్తుంటే. ఇక్కడ మిస్క్యారేజ్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. 30 నుంచి 50% ఛాన్స్ ఉంటుంది మిస్క్యారేజ్ అవ్వడానికి. క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, ప్రీ టర్మ్ బర్త్, సి సెక్షన్స్, ఇవి కాకుండా స్టిల్ బర్త్స్ అంటే ప్రాణం లేకుండా పిల్లలు పుట్టడం అనే ఛాన్స్ కూడా ఈ వయసులో ఎక్కువ ఉంటుంది. సో 40 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళలో IVF చేసుకోమని చెప్తారు. ఎందుకంటే వాళ్ళ ఎగ్స్ క్వాలిటీ, క్వాంటిటీ తగ్గిపోతాయి. అందుకని డోనర్ ఎగ్స్ కూడా తీసుకోమని చెప్తారు. వాళ్ళ సొంత ఎగ్స్ వాడి IVF చేసుకుంటే ఎస్పెషలీ 43 తర్వాత 5% ఛాన్సే ఉంటుంది IVFతో సక్సెస్ రేట్. సో 40 నుంచి 42 ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ పాసిబుల్, కానీ కొంచెం ఛాలెంజింగ్. కొంచెం ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవన్నీ మీరు తొందరగా యాక్టివ్గా తీసుకోవాలి. 43 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి IVF సొంత ఎగ్స్తో పనికి రాకపోవడం, అందుకని డోనర్ ఎగ్స్ వాడమని చెప్తారు డాక్టర్స్, క్లినిషియన్స్. ఈ క్వాలిటీ, క్వాంటిటీ ఎందుకు ఇంపార్టెంట్, దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాము? ముఖ్యంగా మనం కొంచెం బయాలజీ గురించి దీంట్లో వెళ్ళాలి. అమ్మాయిలకి 1 to 2 million ఉంటాయి పుట్టినప్పుడు, కానీ ఈ నంబర్ పడిపోతా ఉంటుంది నెమ్మదిగా. 35కి వచ్చే వరకు 6 to 7% ఎగ్జే ఉంటాయి వాళ్ళ అండాశయాల్లో. ఇది కాకుండా క్వాలిటీ కూడా పడిపోతా ఉంటుంది. అంటే క్రోమోజోమల్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళ DNAలో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎక్కువ ఎగ్స్ లో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వల్ల మిస్క్యారేజ్ అవ్వడము, జెనెటిక్ ఇష్యూస్ ఉండడము, దానివల్ల IVF లో కూడా సక్సెస్ రేట్ తక్కువ ఉండడం అనేది జరుగుతుంది. ఈ ఫ్యాక్టర్స్ కాకుండా ఇప్పుడు క్లినికల్ ఫ్యాక్టర్స్ చెప్పాను కదా, కొన్ని సోషల్ ఎమోషనల్ ఫ్యాక్టర్స్ గురించి కూడా మాట్లాడదాం. తక్కువ వయసు ఉన్నప్పుడు ఏముంటుంది, ఎక్కువ వయసు ఉన్నప్పుడు ఎలా ఉంటుందో. 20s లో ఏంటంటే మీ ఫర్టిలిటీ పొటెన్షియల్ మాక్సిమం అన్నాను.
ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఈజీ ఉంటుంది, ప్రెగ్నెన్సీ రిస్క్స్ తక్కువ ఉంటాయి, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి, పోస్ట్ పార్టమ్ రికవరీ అంటే ప్రెగ్నెన్సీ డెలివరీ అన్ని అయ్యాక కూడా మీ రికవరీ చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఫైనాన్షియల్ స్టెబిలిటీ తక్కువ ఉంటుంది, ఎమోషనల్గా మీరు రెడీ ఉండరు పిల్లల కోసం, ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్. 30 ఉన్నప్పుడు ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తూ ఉంటుంది, ఎమోషనల్ స్టెబిలిటీ కూడా బాగుంటుంది, కానీ ఫర్టిలిటీ డిక్లైన్ అవుతుంది. కొంత తొందరగా మీరు ఈ వయసులో ప్రెగ్నెంట్ అయిపోతే ప్రెగ్నెన్సీ రిస్క్స్ కూడా తక్కువ ఉంటాయి. 40sలో ఏంటంటే మీకు మంచి ఎమోషనల్ మెచ్యూరిటీ ఉండొచ్చు, లైఫ్లో స్టేబుల్ ఉండొచ్చు, ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉండొచ్చు, కాకపోతే ఇక్కడ ఫర్టిలిటీ డిక్లైన్ అవ్వడం, అసలు బొత్తిగా బాగాలేకపోవడం అనేది జరుగుతుంది, కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ అవుతాయి. సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎమోషనల్గా కూడా మీరు రెడీ ఉన్నారా లేదా, ఫైనాన్షియలే ఇంపార్టెంట్ కాదు, ఎమోషనల్ ఫైనాన్షియల్ అన్నీ ఆలోచించుకుని ప్రెగ్నెంట్ అవ్వాలి. ఐవీఎఫ్ చేయించుకుంటే బెస్ట్ ఏజ్ ఏంటి, 35 కన్నా 35 కన్నా తక్కువ ఉంటే 40 to 50% ఛాన్స్ ఉంటుందండి ప్రతి సైకిల్లో మీకు సక్సెస్ రేట్ ఐవీఎఫ్ చేయించుకుంటే. 35 నుంచి 37 ఉన్నప్పుడు 30 to 35% సక్సెస్ రేట్, 38 to 40 ఉన్నప్పుడు మీ వయసు సక్సెస్ రేట్ పడిపోతూ ఉంటుంది, 20 to 25% ఉంటుంది. 40 నుంచి 42 ఉన్నప్పుడు 10 to 15% ఉంటుంది, అది కూడా సొంత ఎగ్స్ వాడినప్పుడు తక్కువ అయిపోతూ ఉంటుంది సక్సెస్ రేట్. 43 కన్నా ఎక్కువ ఉన్నారనుకోండి మీరు, అంటే 43 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు 5% ఉంటుంది మీ సక్సెస్ రేట్ మీ ఓన్ ఎగ్స్ వాడితే. అందుకనే ఈ వయసులో డోనర్ ఎగ్స్ వాడమని చెప్తారు. సో ఏ వయసులో ప్రెగ్నెంట్ అవ్వాలనేది మీ ఇష్టమే కాదు, మీ బాడీ కూడా ఏం చెప్తుందో విని ఆ డెసిషన్ మీరు తీసుకోవాలి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.